ఒక మాట నేను విన్నాను, సుకుమారం బిడ్డలుగా ఇల్లు తర్వాత జగనన్న పార్టీ పెట్టినాక జగనన్నతో నడుస్తూ 2014, 2019లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వైసీపీ జెండా మోసి మా కష్టపడి మేము గెలిపించాం. 2024లో ఆయన చేసిన అక్రమాలు ఆగడాలు తట్టుకోలేక ప్రజలు ఆయన ఓడించారు. ఆయనకి నేను ర్యాలీ తోలి మూటలు మోసాను డబ్బులు. చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అవన్నీ త్వరలో ఈ ఒక్క మీటింగ్తో వదలం, ప్రతి మీటింగ్లో మాట్లాడతాం. ఆయన నాయకత్వంలో మేము పనిచేయం. ఆయన నాయకత్వం మా గుర్తు. దీన్ని జగనన్న దగ్గర తాడేపల్లికి తీసుకుపోయి జగనన్న మాకు అవకాశం కల్పిస్తే జగనన్నకి మేము విన్నవించుకొని ఆయన నాయకత్వాన్ని రద్దు చేసి కొత్త నాయకుడిని తెచ్చుకోవడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తాం. నాయకత్వంలో మేము ఆయనకి ఓట్లు వేసి గెలిపించే పని లేదు. ఓట్లు వేసినంతసేపు మళ్ళా సస్పెండ్ పెట్టేస్తాడు, మళ్ళా తీసుకుంటాడు, మళ్ళా గెలవగానే సస్పెండ్ చేసేస్తాడు. ఎందుకంటే దోచుకోవడానికి ఇంకోరికి అవకాశం వస్తుందేమని భయపడి మొత్తం ఆయనే దోచుకోవాలని, మొత్తం ఆయనే సంఖ్యలో పెట్టుకోవాలని ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటాడు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు అరాచకాలు చూసి ఈరోజు మమ్మల్ని 6 సస్పెండ్ చేశారు. ఇక్కడ 200 మంది నాయకులు ఉన్నారు. వీళ్ళని కూడా రేపు సస్పెండ్ చేస్తారా? చేయగలరా? దమ్ముందా మీకు? చేయగలిగితే చేసి చూపించండి. ముందుగా జై జగన్, జై జగన్, జై జగన్. ఏ ఊరికైనా నియోజకవర్గంలో ఏ ఊరికైనా డోర్ టు డోర్ తిరిగేటప్పుడు కావచ్చు, ప్రచారానికి కావచ్చు, ఏ ఊరికైనా వెళ్ళండి. చిన్న స్థాయి నుంచి లీడర్ పేరు చెప్పగలగా సత్తా ఉన్న నాయకుడు ఎవడన్నా అంటే ఒక మల్లెమల సుబ్బారెడ్డి. ఏ నాయకుడికి లేదు. 150 మెజార్టీతో ఫస్ట్ మాదే వచ్చింది. ఆ టయాల్లో కూడా ఎమ్మెల్యే మా ఊరికి వచ్చి కనీసం మా ఊరి సమస్య ఏంది అవన్నీ కనుక్కున్న దాఖలాలే లేదు. ఈరోజు సస్పెండ్ ఏ విధంగా చేయగలుగుతాడు? దేనికి ఎందుకు చేస్తారు సస్పెండ్? చెప్పండి. కష్టం చేసినందుకు సస్పెండ్ చేస్తారా? పని చేసినందుక, తిరిగి పార్టీకి కష్టపడ్డందుక సస్పెండ్ చేసేది ఎందుకు? నువ్వేమైనా సమస్యలు ఏమైనా తీర్చేవా? నువ్వేమైనా మా పార్టీలో నువ్వేమైనా చేర్చుకున్నావా? ఎందువల్ల? ఇక పని చేయటం మాకు వైలు పడదు, మా వల్ల కాదు. మేము ఇక్కడి నుంచి ఏదన్నా మా సమస్య ఏదైనా ఉంటే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ని జగనన్న దాకా విన్నవించుకునేదానికి ప్రతి ఒక్క కార్యకర్త, ఇది ఒక అల్లూరు మండలమే కాదు, భోగోలు మండలం కావచ్చు, జగదత్త మండలం కావచ్చు, కావలి కావచ్చు, రూరల్ కూడా కావచ్చు, ప్రతి మండలంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. ఇది ఆరంభం మాత్రమే. ఈ యొక్క నిరంకుశత్వ పాలనకి కట్టుబడి అయిన దాకా మేము నిద్రపోమని నేను పత్రికాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జై జగన్, జై జగన్. రామరాజ్య పరిపాలన కోసం 2029లో మనమందరం నడుం కట్టి బిగించాలని మనవి చేస్తున్నాం. ఇది ఇంతటితో ఆగదు. ఇది ఆరంభం మాత్రమే. ఊరు గ్రామాన ప్రతి పంచాయతీలో ప్రతి మండలంలో ఇటువంటి మనోవేద కార్యకర్తలు ప్రారంభమవుతాయి. ఈ యొక్క నాయకత్వాన్ని, నిరంకుశమైనటువంటి నాయకత్వానికి నాంది పలికిందాక మేము అహర్నిశలు నిద్రపోమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కార్యకర్తలందరి తరఫున కోరుకుంటున్నాం. కాకపోతే ఒకరోజు అల్లూరులో జగనన్న మాకు దిక్కెవరని ఒక ఫ్లెక్స్ తెలిసింది. మీ అందరికీ విదితమే. ఆ రోజు నేను బాధపడ్డ ఒక కార్యకర్తగా, ఏందబ్బా ఇటువంటి ఫ్లెక్సీ ఉందని. కానీ ఈరోజు అది 101% నిజం. జగనన్న మాకు దిక్కెవరు అనే పరిస్థితి మన మండలంలో ఏర్పడింది. మన పదవులు ఇచ్చారు. పదవుల లిస్టు చూస్తే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులకు కూడా పదవులు రాస్తున్నారు. అందులో ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇది మామూలు దారుణమైన పరిస్థితి కాదు. కష్టం చేసిన కార్యకర్తలు మీకు తెలియదా? అధిష్టానానికి తెలియదా? శ్రమించి పని చేపించి ఓట్లు వేయించుకొని రేట్లు మొదలు కష్టం చేసాం. మేము 3 ఎలక్షన్లు మీకు పనిచేసాం. 3వ ఎలక్షన్లో ప్రజలు అంతకు తీర్పునిచ్చారు. అది జగన్మోహన్ రెడ్డిగా ఇచ్చారు తీర్పు. ఎందుకు మీరు ఈరోజు కష్టించి పనిచేసినటువంటి 6 మంది కార్యకర్తలు ఈరోజు మీరు సస్పెండ్ చేశారు? ఒకసారి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి నేను మనవి చేస్తున్నాను.
వారు సస్పెండ్ చేయటం కాదు, మేము మా పదవులకి రాజీనామా చేస్తాము అని ప్రతి ఒక్కరు ఇంకొకసారి చూడండి, మీ రాజీనామా పత్రాలు పైకి పెట్టాలని మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు మా పదవులు మా కొట్టు అని రాజీనామా చేసేదానికి కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారు. జగనన్న